మీరు తప్పకుండా పిల్లలు పుడతారు అది అని అంటాను. ఈ అమ్మ ఇంటి దగ్గరే ఉండగా చర్చి ఆ చర్చికి పోను. ఆ చర్చికి పోతే మీరు చూస్తారు. ఈ చర్చికి రా, మా చర్చి కన్నా అక్కడ కాకపోతే దూడదలన్నావు దూడుగా అన్నావు, అక్కడికన్నా పోయి చూసి మాట్లాడుకో, నీ దేవుడు ఎక్కడన్నా అనేవరకు గంటలకే మెరుపు వచ్చింది. 5:30 అయింది. 3 గంటలు లేచిన ప్రార్థన చేసుకుంటే ఇప్పుడు బైబిల్ చదువుకుంటాం. ఆయన చదువుకుంటాడు, నేను చదువుకుంటాం. ఇక నేను ఇక కొనుక్కున్న కలిసి వచ్చింది. అప్పటి నుంచి రాజవాడిని కూర్చున్నా, రాజపంట కూర్చున్నా, రాజకీయ ఉద్యోగం ఏందమ్మా ఎక్కడ చిన్న సమాధులు అన్నామో నన్ను చిన్న ముందే తీసుకెళ్ళాడు. ఇక అందులో ఇది ఒక్క పోయిన పాటలు పెట్టుకుంటున్నాను. ఇక అప్పుడు ఏమో నేను పిల్లగా ఎక్కడ పడుతున్నా, నేను ఎదురు పెట్టగలదా బాధ్యతలు చేసుకున్నాము. ఇక వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకోవాలనుకుంటున్నా. సరే ఇన్ని మాట్లాడుతుంది, సరే ప్రార్థన పెడదాము అని అనుకుని ఈరోజు అందుకే నేను పిల్లల గురించి ప్రార్థన పెట్టుకున్నాను. ఇది సాయం జ్ఞాపకం చేసుకొని వారాన్ని దేవుడు ఆదరించమన్నా దర్శనకాలని ఎరిగిన ఏదో జీవించేందుకు భాగ్యాన్ని ప్రసాదించారు. మంచి చిన్న బిడ్డలు దృష్టించింది ఎండబాటు దినాలు జరుగుతున్నటువంటి ఆయనకి చిన్న బిడ్డ పరిచయం జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రతి ఒక్కరికి ఆయన ఏసఐ ఆత్మలో నిలిపి ఆయన బలపరచమని స్వీకరించిన జ్ఞాపకం చేసుకుని కనిపిస్తున్న నాయకుల్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఏసునామములో లేచిన పడతాం. మన పరమతండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం తలవంచిన బిడ్డలందరికీ ప్రత్యేకంగా ఈరోజు కూడికి ఏర్పాటు చేసినటువంటి యేసేపు దేవకరుణ వారి కుటుంబానికి, వారి సంతానానికి, మనం సంతానానికి ఆయన రాకడకై ఎదురు చూస్తున్న సకల పరిస్థితులకి సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల